ప్రశ్నించే గొంతులను మోదీ ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ ఘటన మోదీ అమిత్ షాలకు చెంపపట్టు లాంటిదన్నారు. మోదీ అమిత్ షా దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాలకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. బైపాస్ రోడ్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఇరు పార్టీల నిరసనలతో భారీగా మోహరించారు పోలీసులు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్ళినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది అక్రమంగా పెడుతున్న కేసు. భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీ, ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పన్ని ఈరోజు పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది అంటున్నాం. ఛార్జ్షీట్ ద్వారా కోర్టులో వీళ్ళను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ఛార్జ్షీట్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్తు తెలిసిన సందర్భంలో మీ ఛార్జ్షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు